తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. బేసికల్‌గా చేసేది కమెడియన్ రోల్స్ కానీ, రియల్ లైఫ్‌లో సెటిల్‌మెంట్లు, రౌడీయిజం, గూండాగిరి అయ్యి ఒకప్పుడు ఇదే రఘు గారి లైఫ్ అని అది ఎవరో చెప్తే నేను విన్నాను. లైఫ్‌లో కాలేజ్ లైఫ్ అన్నాక ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది. డెఫినెట్‌గా ఐ డోంట్ డినే. నేను శుద్ధ పూసని, నాకేం తెలవదు, బౌద్ధ వృక్షం కింద కూర్చొని గౌతమ బుద్ధుని లెక్కున్నా అని నేను చెప్పా. నేను చేసే టైంలో చేసేటి ఓకే. కాలేజ్ లైఫ్ ఇస్ ఒక బ్యూటీ. నేను కాలేజ్‌ని తరోగా ఎంజాయ్ చేశాను. అది హైదరాబాద్‌లో ఇంకా మస్తు ఉంటది. హైదరాబాద్‌లో బరాబర్. బరాబర్ హ్మ్. పైదాయిషి అల్వాల్. ఇక మాది ఎట్లుంటుందంటే దెత్తడి పోచమ్మ గుడి అంతే. మనకు వేరేది తెలియదు. హ్మ్. ప్రేమ ఇచ్చినా అంతే ఇస్తాము, తేడా వస్తే అంతేగానం రివర్స్ ఉంటాం. మా ప్రేమలకు తక్కువ ఉండదు, నా దుష్మనికి కూడా తక్కువ ఉండదు. దుష్మని చేసిన అంతే లెవెల్ ఉంటుంది, ప్రేమించిన అంతే లెవెల్ ఉంటుంది. అది ఎవరైనా కావచ్చు, ఆడైనా కావచ్చు, మగైనా కావచ్చు. తేడా వస్తే మటుకు దెత్తడి అంతే. అది ఆ కాలేజీలో ఒక స్టేజ్, ఆ స్టేజ్ దాటింది. పరిపక్వతకు వచ్చాం. కొంచెం డిగ్రీలు అయిపోయినాయి, జాబ్ వచ్చింది, మెచ్యూరిటీలు పెరిగింది. అంతేగా. అంతే. ఓ చెట్టు పచ్చిగా మామిడికాయ పచ్చిగా ఉన్నప్పుడు ఎవరు చూడరు దాన్ని, పిండైంది, పండైంది అంటాడు, రుచి చూస్తాడు ఏదైనా. అట్లనే జర మెచ్యూరిటీ పెరిగింది. ఉద్యోగంలోకి పోయినా, సాఫ్ట్వేర్లో. అది కూడా హ్మ్. అందరూ అది ఇప్పుడు కూడా నా కాలేజ్ మేట్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలామంది అంటారు, అరే కాకా నువ్వు ఎట్లా రాను, అలా పొద్దున్న లేస్తే అబ్బే ఇబ్బే అని తిరిగేటోనివి, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ అని ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు ఏందిరా టై కట్టుకొని అన్నట్టు. Okay. లైఫ్ ఈస్ డెస్టిన్డ్ బ్రో. యా ఆఫ్ కోర్స్. దట్స్ హౌ ఐ గాట్ డెస్టిన్డ్. సో అలా ఈ రూట్లోకి వచ్చా, సాఫ్ట్వేర్లో ఉన్నా. మళ్ళీ ఏదో ఉంటుంది కదా, ఏదో పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుట్టుకల దాకా పోవని, ఎన్నడో చేసిన కథలు, గలీజ్ కథలు ఉంటాయిగా, ఆ కథలు రిఫ్లెక్షన్స్ తర్వాత వస్తుంటాయి. ఆ రిఫ్లెక్షన్ వచ్చినప్పుడు ఉపకారం తినేటోళ్ళ మాగం, మళ్ళీ ఏదో చిన్న కథలు పడ్డా. మా డాడీ థ్యాంక్ యూ వెరీ మచ్ రా అన్నాడు. సూట్ కేసు సర్దుకొని అల్వాల్కి వెళ్ళి బేగంపేట మకం మార్చిన. 2 సంవత్సరాలు షెల్టర్ అయినా, అండర్ గ్రౌండ్ అయిపోయినా. అండర్ గ్రౌండ్ ఏంటంటే ఏదో కేసుల కోసమో వాటి కోసమో కాదు, అసలు ఏం లేవు, అన్నీ క్లియర్ ఉన్నాయి. మనం చేసినవన్నీ చాలా క్లీన్గా చేసినాం అన్నట్టు, ఏది తప్పించుకుందామని చేసినామంటే చేసినాం, బరాబర్ చేసిన. తెచ్చుడు, కొట్టుడు, దించుడు. దించినాం, Okay. ఇచ్చిన అయితేంది, వేస్తారా ఏరి కట్టినాం, వచ్చినాం బయటకి. ఇట్లుండేది. ఇక బేగంపేటకి వచ్చి ఫోకస్ మార్చిన. అరే ఎన్ని రోజులు రా భయ్ జిందగీ, ఈరోజు నేను ఒకరిని కొడతా, 2 సంవత్సరాలు పోతే నేను ముసలివాడిని అయితే ఆడు రక్తం ఇవ్వ రక్తం అయితే ఆడు నన్ను కొడతాడు, మళ్ళీ నేను కొడతా. ఈ కొట్లాటలు ఎందుకు రా భయ్, ఏదో ఉద్యోగం వచ్చింది, సాఫ్ట్వేర్ మంచిగా నిమ్మలం చేసుకుందాం, రెస్పెక్ట్ పెంచుకుందాం సొసైటీలో అని 2 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసిన. మళ్ళా బయట ప్రపంచంలోకి వచ్చిన. ఆ వర్క్ చేస్తున్న ప్రాసెస్లోని నా కింద ఫ్లాట్లో సురేందర్ రెడ్డి, వినాయక్ పరిచయం. ఓ మీ కింద ఫ్లాట్ నా కింద ఫ్లాట్లో ఉండేవాళ్ళు బేగంపేటలో. వాళ్ళ రూమ్మేట్స్. ఇద్దరు రూమ్మేట్స్. కొన్ని రోజులు ఉన్నారు వినయ్ గారు, ఆ తర్వాత మూవ్ అయిపోయారు. సో సురేందర్ రెడ్డి ఫ్లాట్లో చాలా వరకు 2 months 3 months ఉన్న అలా ఉన్న వినయ్ అన్న కావచ్చు, సీను వైట్ల గారు కావచ్చు, కబడ్డీ డైరెక్టర్ వెంకీరమణ గారు కావచ్చు, జాన్ మహేంద్ర అని నీతో తీసిన తను కావచ్చు, వీళ్ళందరూ సురేందర్ రెడ్డి దగ్గర ఉండేవాళ్ళు, అంత క్రాంతి కుమార్ గారి దగ్గర వర్క్ చేస్తూ. సో నేను పైకి కిందకి ఆఫీస్కి వెళ్తూ వస్తూ చెప్పినా కదా ఇంతకుముందు, పగట్ల ఇంత మీరు అన్నారు కదా, సాయంత్రం అయితే సెటిల్మెంట్, పగట్ల టై కట్టుకొని ఇంగ్లీష్ మాట్లాడేది, సాయంత్రం అయితే కోనే వే తేరి ఇది ఉండేది. వీళ్ళు షాక్ అయ్యేది, ఏం రా పొద్దున ఒకళ్ళు ఎక్కుంటుండే, సాయంత్రం ఒకళ్ళు ఎక్కుంటుండే. అట్లా పరిచయం అయ్యే కొద్దీ రోజు పెరిగింది. సడన్గా ఒకరోజు వినాయక్ గారు, రానా ఏ రోజైనా నేను సినిమా డైరెక్ట్ చేసిన రోజు పక్కా నేను పెట్టి క్యారెక్టర్ చేస్తాను, మనం సినిమాలు షోక్ కాదు, మన లైఫ్ స్టైల్ వేరు, ఓకేనా థ్యాంక్ యూ అని సినిమాలకు తిరిగేటోళ్ళము, డిన్నర్లకు దాబాలకు పోయేటోళ్ళము, బాగా ఎంజాయ్ చేసేటోళ్ళం లైఫ్. సో నాది సాఫ్ట్వేర్ కూల్ లైఫ్, మనకేమి వెనక పంచాయతీలు లేవుగా. సడన్గా ఒకరోజు కాల్, ఆది ఫిలిం ఫోన్ చేసి, రఘుబాయ్ ఎక్కడున్నావు అని, ఇట్లా ఆఫీస్లో ఉన్నా, సరే వస్తావా నేను ఒక క్యారెక్టర్ కనుక్కున్నా అని వినయన్న ఫోన్ చేసాడు. ఫోన్ పెట్టేసి ఇమీడియట్గా సురేందర్ రెడ్డి కొట్టిన, అరే వినయన్న ఫోన్ చేసిండు సినిమా అంటుండేందిరా అంటే, అవును నాకు ఫోన్ చేసిండు, వెళ్దాం ఆఫీస్కి రమ్మన్నాడు,
వచ్చి పిక్ చేసుకోని అన్నాడు. నేను ఆఫీస్ నాది షాప్ స్టాప్ దగ్గర, నేను ఉండేది లైఫ్ స్టైల్ దగ్గర. సో వచ్చి అందువేళ సురేందర్ని ఎక్కించుకొని బెల్లంకొండ గారి ఆఫీస్కి వెళ్ళా. నాకు డైరెక్టర్ అంటే ఏంటి, డైరెక్టర్ అంటే ఎవరు, కో డైరెక్టర్ అంటే ఎవరు, ప్రొడ్యూసర్ ఏంటి, ఆ జార్గన్స్ తెలియదు. అదొక జాగ్రఫీ మనకు సపరేట్, అది నాకు తెలియదు. వెళ్ళాను, వినాయన్ వచ్చి ఏ రఘువయ్యి అనుకుని 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత కలిసాం. హక్ చేసుకున్నాడు. నల్లమల బుజ్జి గారు వచ్చారు, పరిచయం చేశాడు. అరే ఈయననా, ఈయన కార్ ఏంది వెరైటీగా ఉంది అన్నాడు. రఘువయ్యది అన్నీ కొంచెం వెరైటీలు ఉంటాయని. ఏం కార్ వేసుకొని నాది అప్పుడు ఇండికా ఉండేది నాది. ఓకే కాకపోతే షోరూంలో డెలివరీ తీసుకొని వర్క్షాప్లో పెట్టేసి పెయింట్ మార్చేసిన. ఓకే నాది యూనిక్ పెయింట్ ఉంటుంది. అదేంటంటే 4 కలర్స్ రన్నింగ్లో, యూ కెన్ రీడ్ 4 కలర్స్, సింగిల్ కలర్ చెప్పలేము. చాలా వెరైటీగా ఉంటుంది. మ్యూజిక్ సిస్టము అంటే మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసి మ్యూట్ చేసేసి అద్దాలన్నీ ఎక్కించి బయట నుంచొని అన్మ్యూట్ చేస్తే అద్దాలు పగిలిపోవాలి. అది ప్యాషన్ అప్పట్లో, అలా ఉండేది. వెరైటీగా ఉంది మనోడి కార్ అది ఇది అని. అవును ఇలా సాఫ్ట్వేర్ అది ఇది అని అన్నారు. లోపలికి తీసుకుపోయినారు. తీసుకుపోతే దాని లోపలికి వెళ్ళి మాట్లాడదామంటే లోపల ఇట్లా బస పట్టేసుకొని తోట రామకృష్ణ గారని వినయ్ గారు కో డైరెక్టర్, మంచిగా వైట్ అండ్ వైట్ గడ్డము ఆడవిడ. ఆయనేనేమో డైరెక్టర్. నమస్తే సార్ అన్న. కూసో చెప్పండి వినయ్. ఈయనకి ఒక జీన్స్ ప్యాంటు ఒక టీషర్ట్ ఎర్ర టైట్గా ఎర్రి, ముఖం జర ఎర్రగా ఉన్నది, నల్లగేటట్టు చూడండి అన్నాడు. ఆయన డైరెక్టర్ గారేమో అనుకున్నా. సెట్లోకి వెళ్తే వినయ్ గారు. అంటే నాకు ఆ బేసిక్స్ తెలియవు. ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు దట్. జీరో నాలెడ్జ్. జీరో, అబ్సల్యూట్ జీరో. అసలు కెమెరా తెలిసి అంటే ఒకటి స్టిల్ కెమెరా ముందు నుంచొని స్మైల్ అనగానే ఆ స్మైల్ ఇచ్చుడు, వీడియోలో పెళ్ళిళ్ళ వీడియోలు తీసినప్పుడు కెమెరా వస్తే నవ్వుడు, గిద్దపితే మనం కెమెరాకి సినిమా కెమెరా ఎప్పుడు చూడలే, మనకు తెలియదు కూడా. షూటింగ్లు కూడా వెయిట్ కాదు. సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్కి, రామానాయుడు స్టూడియోస్కి, ఫిలిం సిటీకి మొత్తం సాఫ్ట్వేర్ సప్లై చేసినాడు నేను. కానీ ఈ సినిమా షూట్లు అవన్నీ తెలియదు. సో ఆ తర్వాత సెట్లోకి వచ్చిన తర్వాత వినయ్ గారు, ఎన్టీఆర్ గారు. సో దట్స్ హౌ ఎన్టీఆర్ గారితో నా లైఫ్ జర్నీ స్టార్ట్ అవ్వడం. ఇది మీ జనరేషన్లోనే బెస్ట్ అన్న. మంచిగా కిందనుడో పైనుండో ఏదో ఒక డైరెక్టరో హీరోనో చూసి అవకాశాలను ఇస్తారు ఫ్రెండ్స్ అని. ఈ జనరేషన్లో అసలు పట్టించుకునే నిజంగా ఆ విషయంలో నిజంగా బ్రో, గోల్డెన్ డేస్ అవన్నీ. నిజంగా నాకు ఏబిసిడి తెలీదు, నో గ్రీక్ అండ్ లాటిన్. డైరెక్ట్గా నిలబెట్టారు కెమెరా ముందు, డైలాగ్ చెప్పన్నారు. ఎప్పుడు చెప్పాలో, యాక్షన్ చెప్పినా చెప్పాలి. యాక్షన్ చెప్తే ఏం చేయాలో అర్థం కాదు, తెలియదు, ఏబిసిడి తెలీదు. పడ్డమే వినయ్ గారు, సి రాంప్రసాద్ కెమెరా, నా పక్కన రాజీవ్ కనకాల గారు, పక్కన వేణుమాధవ్ గారు. డైలాగు యాక్షన్ చెప్పి కెమెరా రోల్ యాక్షన్ అనగా కెమెరా వెనక నుంచి ఇట్లా పోతుంటే ఇట్లా దాని ఇంకా చూస్తున్నా. ఎవడా తీసుకొచ్చింది అని ఒక డాష్ తీసుకో కెమెరాని చూస్తున్నాడు. వినాయన పక్కన ఇంకేం తెలియదు, వదిలే ఇంకేం తెలియదు అని రాజీవ్ రఘువైకి తెలియదు అసలు నేను యాక్షన్ చెప్పాను అంటే, నాకు తెలియదు అన్న యాక్షన్ చెప్తే ఎక్కడ చూడాలనో ఏం చేయాలనో అని. అంటే నువ్వేం చేయకన్నా రాజీవ్ అరే సింహాద్రి దీనికి ఎప్పుడు ఐ లవ్ యూ అంటాడు, నువ్వు కంటిన్యూ అని అన్నాడు. సో యాక్షన్ చెప్పకుండా కెమెరా రోల్ చేసిన తర్వాత రాజీవ్ అని అన్నాడు. రాజీవ్ అన్న పక్కన అరే సింహాద్రి దీనికి ఎప్పుడు ఐ లవ్, గీ పూరి నచ్చాలే అన్న, గీ పూరి వచ్చింది గీ దానికి చెప్తా ఐ లవ్ యూ అన్న. క్లాప్స్ కొట్టిరు. ఎందుకు కొట్టిరు మనకు తెలియదు. అది యాక్టింగ్ అండి. అప్పుడుగా తెలియాలి మనకు. చాలా టైం పట్టింది నాకు యాక్టింగ్, ఇప్పటికీ తెలియదు అనుకో. ఇప్పుడు తెలియదు. 400 సినిమాలు చేసేసారా? 400 చేయాలి, 220 అంటే పెద్ద నెంబర్. అది కూడా పెద్ద నెంబరే. 220 అంటే 70 to 75% సక్సెస్ఫుల్ మూవీస్. సో అందరు నన్ను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.